ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. కోర్టుకు వెళ్లే లోపల అసలైన నేరస్తులని పట్టుకుంటామని గంగా బావ దేవా అన్నయ్య చెప్పారు. ఇంతవరకు వాళ్ళు రాలేదేంటి? అసలు వాళ్ళు దొరికారో లేదో తెలియట్లేదే. ఒంటరిగా ఇక్కడ కూర్చుండిపోయారేంటి మేడం? మీరిలా డీలా పడిపోయి ఉంటే మేడం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు. మీరు వెళ్ళి ఎవరో ఒక లాయర్ని తీసుకురావచ్చు కదా. లాయర్ని తీసుకొచ్చి వాదిస్తే నేను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే వెంకటస్వామి. అంత దూరం వెళ్లకుండా కోర్టుకు వెళ్లే లోపలే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. నాకు నమ్మకం లేదు మేడం. ఏసీపీ గారు బ్రహ్మరాక్షసి. ఆ విషయం మీకు తెలిసిందే కదా. మీ మీద పగ సాధించాలని పట్టుపట్టుకుని కూర్చుంది. ఒకటి కాదు, రెండు కాదు, మీ మీద ఇష్టం వచ్చినన్ని కేసులు రాశారు మేడం. మీరు ఈ గొడవ నుంచి బయటపడాలంటే ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సిందే. ఏంటి ఆ బాటిల్ టచ్ చేస్తున్నావు? నువ్వు పెళ్లికొచ్చాననుకుంటున్నావా? తేరగా వచ్చి మంచినీళ్ళు, టీలు, కాఫీలు తాగడానికి ఒక దోషిలా ఇక్కడికొచ్చావు. సెల్లో వేసిన తర్వాత ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీళ్లు మాత్రమే నువ్వు తాగాలి. ఇది చాలా అన్యాయం మేడం. మనసులో దురుద్దేశం పెట్టుకుని మీరిలా ప్రవర్తిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ అమాయకురాలివే శివ. ఎందుకంటే ఇంత లేటుగా అర్థం చేసుకున్నావు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు మేడం. ఏయ్! నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. హ, ఇంకో అరగంటలో నిన్ను కోర్టులో సబ్మిట్ చేయాలి. పద. మేడం, ఇంకా అరగంట టైం ఉంది కదా. అప్పుడే నేను కోర్టుకు వస్తాను. అంతవరకు నన్ను ఇక్కడే ఉండనివ్వండి. కోర్టులో నీకు శిక్ష పడ్డాక నువ్వు జీవితాంతం ఇక్కడే ఉంటావు. ముందు కోర్టుకు వెళ్ళాలి. పద. కోర్టు టైం అయ్యేంత వరకు నేను రాను మేడం. కోర్టు బయట దోషిగా నిలబడ్డానికి సిగ్గా? చాలా నామోషిగా ఫీల్ అవుతున్నట్టున్నావే. ఇదేదో నేరం చేసేటప్పుడు ఉండాలి. చల్ నడువా. ఆపండి, ఆపండి, కాలు ఆపండి. ఏమైందిరా? నువ్విలా మాటలతో చెప్తే వినవే. ఇలా జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లాల్సిందే. మేడం వదలండి. హేయ్ 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 హేయ్. ఒక ఆడపిల్ల నేరం చేసిందని రుజువు కాకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు. అప్పుడు నీ పొజిషన్కి విలువిచ్చాను. అదే అవకాశంగా తీసుకుని
ఆడపిల్ల జుట్టు పట్టుకుని లాక్కెళ్తుంటే చూస్తూ ఊరుకోను మేడం. చైతి ఏసీపీని నన్నే బెదిరిస్తావా? నీ భార్య తప్పు చేసింది కాబట్టి కోర్టుకు తీసుకెళ్తున్నాను. పద వెళ్దాం. అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. ఏంటి? నా భార్యని కోర్టుకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను చెప్పినట్టుగానే నిజంగానే తనకి ఏ పాపమూ తెలీదు. మరి ఆ గోల్డ్ స్మగ్లింగ్ ఎవరు చేసినట్టు? వీడే చేశాడు మేడం, వీడే చేశాడు మేడం, వీడే చేశాడు మేడం, వీడే చేశాడు. మేడం మేడం వీడే మేడం. ఆ రోజు ఆటోలో ఎక్కింది వీడే. రేయ్, నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు అన్యాయంగా నా మీద నిందలు వేశారు? ఇలా అడిగితే ఎలా చెప్తాడు శివ? లాఠీతో తోలు ఊడిపోయేలా కొట్టాలి. అప్పుడు గాని నోట్లో నుంచి మాట బయటికి రాదు. చెప్పరా, నేరం ఎలా జరిగిందో చెప్పు. మేడంకి వివరంగా చెప్పు. నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను వదిలేండి సార్. వాడికేం తెలియదు అంటున్నాడు కదా. ఇలా అడిగితే వాడు చెప్పడు. నాకసలే షూట్ చేయడం కూడా రాదు. కానీ ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ ఏ పార్ట్లోకి వెళ్తుందో కూడా తెలీదు. మర్యాదగా చెప్పు, లేదంటే నిజంగానే చేస్తావు. చెప్పు, లేదంటే షూట్ చేసి పారేస్తాను. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పు.